సేవలో దివ్య ప్రబంధ పాశురాల గానం వేద పఠనం మధ్య జరుగుతుంది. కానీ ధనుర్మాస ప్రారంభ తోమాల సేవ మాత్రం ఎటువంటి ద్రవిడ వేద సూక్తాల పఠనం లేకుండానే నిర్వహించబడుతుంది. అందుకే దీనికి మూగ తోమాల సేవ అని పేరు. జియర్ స్వాములు, ఏకాంగులు, శ్రీ వైష్ణవ అధ్యాపకులు ధనుర్మాస గడియలకు మౌనంగా వేచి ఉండగా గర్భాలయంలో వైఖానస అర్చకులు మానసికంగా మంత్ర పురస్సరంగా శ్రీవారికి తిరువారాధన నిర్వహిస్తారు. ఆరాధన పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ వక్షస్థలంలో కుడివైపు వజ్రాలు పొదిగిన బంగారు చిలుకను అలంకరిస్తారు. అలాగే ఎడమవైపు ఛాతిపై శ్రీవిల్లిపుత్తూర్ శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధి నుండి తీసుకుని రాబడిన ఆకుతో తయారు చేసిన రామచిలుకను అలంకరిస్తారు. మూల విరాట్ శంఖం వద్ద టిటిడి ఉద్యానవన విభాగం వారు తయారు చేసిన మరొక రామచిలుకను కూడా అలంకరిస్తారు. ఈ 3 చిలుకలు ధనుర్మాస పర్యంతం శ్రీవారికి అలంకరింపబడి ఉంటాయి. అలాగే మూల విరాట్ కంఠంపై 30 పెద్ద బంగారు కాసులతో తయారు చేయబడిన తిరుప్పావై హారాన్ని అలంకరిస్తారు. ఇందులో ప్రతి కాసుపై ఒక పాశురం చొప్పున తిరుప్పావైలోని 30 పాశురాలు చెక్కబడి ఉంటాయి. ఓం నమో వెంకట